అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక తెలంగాణలో బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా జేఏసీగా ఏర్పడ్డాయి. బీసీ జేఏసీ చైర్మన్గా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను నియమించారు. వైస్ చైర్మన్గా విజిఆర్ నారగుని, అలాగే వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎంపికయ్యారు. కో చైర్మన్స్గా దాసు సురేష్, రాజారాం యాదవ్లను నియమించారు. ఇకపై రిజర్వేషన్ల పోరాటాన్ని అన్ని సంఘాలు కలిసికట్టుగా చేయనున్నాయి. ఈ నెల 14న ఇచ్చిన బంద్ పిలుపునకు ఈ నెల 18కి వాయిదా వేశారు. పార్టీలకు అతీతంగా బీసీలను ఏకం చేసి రిజర్వేషన్లు సాధిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. రెడ్డికి ఇదే వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అయితే వచ్చింది. మరొక 4 వారాల పాటు వేచి ఉండే విధంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫర్దర్ గా అవసరమైతే మీరు ఎలక్షన్స్ కూడా పెట్టుకోవాలని కూడా చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు. 42% ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, అప్పుడు మాత్రమే ఎలక్షన్స్ లోకి వెళ్తామన్నటువంటి ఆలోచనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే బీసీ సంఘాలు కూడా అదే రకమైనటువంటి డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ప్రెషర్ చేసే విధంగా ఒక జేఏసీ లాగా ఫార్మేట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గాని, అదేవిధంగా మరికొంతమంది బీసీ లీడర్లందరూ కూడా నిన్న శ్రీనివాస్ గౌడ్ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్స్ వీళ్ళందరూ కూడా నిన్న సమావేశమయ్యారు. ఒక భవిష్యత్ కార్యాచరణ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి నిన్న వచ్చారు. అది ఈ రోజు మాకు అర్థమవుతుంది. లక్ష్యంగా దాని ఎజెండానే లక్ష్యంగా వీళ్ళందరూ ఒక జేఏసీ ఏర్పడి ఒక నిర్ణయానికి అయితే ముందుకు వచ్చారు. కాకపోతే ఒక నిర్ణయానికి ఫార్మేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో జేఏసీ చైర్మన్ గా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను మొత్తం కమిటీ నిర్ణయించింది చైర్మన్ గా. అదే సమయంలో వైస్ చైర్మన్ గా నాలుగోని బీసీ చాలా ఏళ్ళుగా దాదాపు 3 దశాబ్దాలుగా ఎన్నుకున్నారు. అదే సమయంలో ఎన్నికయ్యారు. అంటే ఈయన కూడా దాదాపు ఆర్ కృష్ణయ్యతో చాలా కాలం పనిచేశారు. ఇప్పుడు గడిచిన 10 ఏళ్ల నుంచి ఆయన సొంతంగా బీసీ సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో రాజారాం యాదవ్ ప్రజెంట్ రైట్ నరేందర్ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మరోసారి మిమ్మల్ని సంప్రదిస్తాం. తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి. 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా జేఏసీగా ఏర్పడ్డాయి. బీసీ జేఏసీ చైర్మన్ గా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను నియమించారు. వైస్ చైర్మన్ గా విజిఆర్ నారగుని, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎంపికయ్యారు. కో చైర్మన్స్ గా దాసు సురేష్, రాజారాం యాదవ్లను నియమించారు. ఇకపై రిజర్వేషన్ల పోరాటాన్ని అన్ని సంఘాలు కలిసికట్టుగా చేయనున్నాయి. ఈ నెల 14న ఇచ్చిన బంద్ పిలుపునకు ఈ నెల 18కి వాయిదా వేశారు. పార్టీలకు అతీతంగా బీసీలను ఏకం చేసి రిజర్వేషన్లు సాధిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కంటిన్యూ. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే చైర్మన్ గా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అదే సమయంలో వైస్ చైర్మన్ గా నారగూరిని ఎంపికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా కో చైర్మన్స్ గా దాసు సురేష్, రాజారాం యాదవ్లను ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రిజర్వేషన్ల పోరాటం కోసం అవిశ్రాంతంగా పోరాడాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితులు సాధించడమే లక్ష్యంగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది ఒక ఉద్యమం లాగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే బీహార్ తో పాటు అదే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో కూడా ఈ ఇష్యూ పెద్ద ఎత్తున పోరాటం నడుస్తుంది. అందులో తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రావాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తూ వస్తున్నారు. కనుక ఇదే లక్ష్యంతో మొన్న తీర్మార్ మల్లన్న కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్యూతో బంధుకు పిలిపించారు. అదే సమయంలో ఇప్పుడు బీసీ జేఏసీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చింది. కనుక ఈ నెల 14న ఇచ్చినటువంటి బంధుకు 18వ తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.
కనుక ఈ మొత్తం అందరు కలిసి ఒక్కొక్కరు విడివిడిగా చేయడం కంటే అందరు కలిసి ఒక ఉద్యమం లాగా ఓ ధర్నా పెద్ద ఎత్తున నిర్వహించితే అది ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుందని కూడా నిర్ణయించారు. అందుకని అది 18వ తేదీ చేయాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. పార్టీల అతీతంగా బీసీలందరూ ఏకం చేసి రిజర్వేషన్లు సాధించాలని కూడా జేఏసీ తీర్మానం చేసింది. ఇందులో దాసు సురేష్ కూడా బీసీ సంఘం కోసం చాలా కాలం నుంచి ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజారాం యాదవ్ ప్రజెంట్ బీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఆయన బీసీ జనసభ పేరుతో ఆయన చాలా ఏళ్లుగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే తెలంగాణలో ఒక బీసీ తెలంగాణ ఉద్యమంలో ఏ రకమైతే ఒక జేఏసీ ఏర్పాటైందో కోదండరాం తరాలో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక జేఏసీ అయితే ఫార్మేట్ అయింది. భవిష్యత్తులో మరింత ఆందోళన చేసే విధంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.